ఈ వ్యక్తి ఫ్రాన్స్ లోనే అందరికంటే చాలా క్రేజియస్ట్ పర్సన్. ఎందుకంటారా 78 ఫ్లోర్ గల ఒక బిల్డింగ్ ని కేవలం పోర్టబుల్ గ్లౌజుల ద్వారా ఎక్కుతాడు. కానీ అలా బిల్డింగ్ మధ్యలో ఉన్నప్పుడు ఒకవేళ ఈ గ్లౌజ్ తీసేస్తే ఏమవుతుందని చెప్పి చేతులు వదిలేస్తాడు. ఇంకేముంది, సింపుల్ గా అలా దొల్లుకుంటూ కిందకి వచ్చేస్తాడు. అంతేకాకుండా మనోనికి ఒక స్పెషల్ టాలెంట్ కూడా ఉంటుంది. ఏ గన్నునైనా సరే చూడకుండా కేవలం 3 సెకండ్లలో డిస్పాచ్ చేయగలడు. అలా ఒక రోజు అకాడమీలో టీమ్ లీడర్ అక్కడ వస్తువులన్నీ ఎలా యూస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అప్పుడే సడన్ గా అకాడమీలో ఉన్న అలారం మోగుతుంది. ఇంకా తీరా బయటికి వెళ్లి చూస్తే అకాడమీలో ఎవరో టెర్రరిస్టులు బాంబు అయితే పెట్టుంటారు. అక్కడున్న వాళ్ళంతా బాంబుని చూసి చాలా భయపడిపోతుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఆ బాంబు ని నేను తీసుకువెళ్తా అని చెప్పి కార్ ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, అతను బాంబు తీసుకోకుండా ఉత్త కార్ ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింటాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇంకేముంది, వెనకలు ఉన్న బాంబు అయితే పేలిపోయి ఉంటుంది. కానీ లక్కీలీ ఆ అకాడమీలో ఉన్న హయ్యర్ ఆఫీసర్లే వీళ్ళకి టెస్ట్ చేయడానికి బాంబు అక్కడ పెట్టింటారు. మళ్ళీ ఇతను తిరిగి అకాడమీలోకి వచ్చి చూసేసరికి అక్కడున్న వాళ్ళంతా ఇతని మీద చాలా కోపంగా ఉంటారు. కానీ ట్రైనింగ్ ఆఫీసర్ మాత్రం అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ చెప్తున్నా, జాతి రత్నాల కన్నా బాగా మంచి కామెడీ అయితే ఉంటుంది ఈ మూవీలో. కింద మూవీ నేమ్ ఉంది, నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. అలాగే ఇంతవరకు చూసినందుకు ఖచ్చితంగా నా కోసం జస్ట్ ఒక లైక్ చేయండి నచ్చితే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.